అందరికి నమస్కారం అండి. కొంతమంది మన ఛానల్లో అన్న ఐఎస్పీఎల్ నుంచి ఐపీఎల్కి ఆడొచ్చు అని చెప్తున్నావు కదా, మరి ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పలేదు? ఐఎస్పీఎల్ అనేది టెన్నిస్ క్రికెట్ లీగ్, లేదంటే ఐపీఎల్ చూసుకున్నట్టయితే మనకి లెదర్ బాల్ క్రికెట్ లీగ్ కదా. మరి ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు ఐఎస్పీఎల్ నుంచి ఐపీఎల్కి ఆడొచ్చు అని చెప్పి అంటున్నావు, నువ్వు తప్పు ఇన్ఫర్మేషన్ చెప్తున్నావు కదా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సో వాళ్ళకైతే ఈ వీడియోలో క్లియర్గా అయితే అర్థమయ్యేలాగా చెప్పేద్దాం. సో అయితే ఇంక ఫస్ట్ మనం మ్యాటర్లోకి వెళ్దాం. ఫస్ట్ మీకు ఐపీఎల్కి వెళ్తానికి ఒక వే ఏంటి అంటే, మీరు డిస్ట్రిక్ట్ ఆడాలా, స్టేట్ ఆడాలా, స్టేట్ తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. సో దాని తర్వాత వాళ్ళు ట్రయల్స్కి ఐపీఎల్ ఫ్రాంచైజీస్ మీకు ట్రయల్స్కి పిలుస్తారు. దాని తర్వాత వచ్చేసరికి వాళ్ళు దాంట్లో తీసుకుంటారు, లేదంటే ఆక్షన్లోకి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి బీసీఐ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత, సో దాని తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయితే ఆక్షన్లో పోతారు. ఆక్షన్లోకి మిమ్మల్ని పిక్ చేసుకుంటే టీం తరపున వెళ్తారు. ఇది ఒక పద్ధతి అయితే. దాని తర్వాత కొన్ని పద్ధతులు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూసి చెప్పాం, ఒకసారి వెళ్ళి చూడకపోతే. మీకు ఐపీఎల్లో ఆడాలి అంటే ఇంకా వేరే పద్ధతులు ఏదన్నా ఉన్నాయా అని చెప్పేసి. అయితే వీటిలో ఒక పద్ధతి ఏంటి అంటే, మీకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది ఒకటి ఉండేది, తెలుసు కదా. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అంటే ఏంటది? అక్కడ ఏ ప్లేయర్స్ ఆడతారు? స్టేట్ ఆడిన వాళ్ళు ఉంటారు, డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడిన వాళ్ళు ఉంటారు. అంటే డిస్ట్రిక్ట్ 2 years నువ్వు ఆడి ఉంటే ఆటోమేటిక్గా మీరు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ట్రయల్స్కి అటెండ్ అవ్వచ్చు, అది తెలుసు కదా. సో మరి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ట్రయల్స్కి డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళు 2 years ఆడవచ్చు, దాని తర్వాత స్టేట్ ఆడిన వాళ్ళు ఆడవచ్చు. దాని తర్వాత రంజీ ట్రోఫీస్కి కూడా కొంత రంజీ ట్రోఫీస్కి ట్రయల్స్ ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా సేమ్ రూల్. డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి అప్లికేషన్ పెట్టుకొని ట్రయల్స్కి అటెండ్ అవ్వచ్చు. సో ఇది పద్ధతి. సో అయితే మీరు ఇక్కడ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ ఉన్నారు. సరే, మీరు అనుకునేటట్టు ఏంటి అంటే స్టేట్ ఆడిన వాళ్ళే ఐపీఎల్కి ఆడాలి అని మీరు అనుకుంటే, మరి ఓన్లీ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడి దాని నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ట్రయల్స్కి అటెండ్ అయ్యి ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో మంచి పర్ఫార్మెన్స్ చేసి అక్కడ నుంచి ఐపీఎల్ స్కౌటింగ్ టీం వచ్చి ఐపీఎల్ టీమ్స్ కూడా తీసుకెళ్తున్నాయి, తెలుసు కదా. మరి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది స్కౌటింగ్ ద్వారానే వెళ్ళారు, అది తెలుసు కదా. సో మరి అటువంటి పరిస్థితిలో మరి వాళ్ళు ఎటువంటి స్టేట్ ఆడకుండా ఎలాగెళ్తున్నారు మరి ఐపీఎల్కి, డిస్ట్రిక్ట్ ఒకటి ఆడి అనేది మీకు అర్థం అవ్వాలి. సో అయితే దాని తర్వాత లాస్ట్ ఇయర్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇంకో రూల్ తీసుకొచ్చారు. అదేంటంటే ఎటువంటి డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడకపోయినా మీరు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ట్రయల్స్కి అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఇంకో రూల్ తీసుకొచ్చారు, గుర్తుందా. సో వాటికి 3 venues పెట్టారు. ఒకటి వైజాగ్లో పెట్టారు, ఒకటి మంగళగిరి, ఇంకోటి వచ్చేసరికి కడపలో. మరి ఎటువంటి డిస్ట్రిక్ట్ ఆడకుండా ఒక గల్లీ క్రికెట్ ఆడుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ట్రయల్స్ ఇవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం. మరి అటువంటి ప్లాట్ఫామ్ వాళ్ళు క్రియేట్ చేయగలిగారు, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనే ఒక ప్లాట్ఫామ్ని. అక్కడ పర్ఫామ్ చేస్తే డైరెక్ట్గా ఐపీఎల్కి వెళ్ళిపోతావు. అంటే నువ్వు ఆడేది ఏంది? గల్లీ క్రికెట్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్, దాని తర్వాత వచ్చేసరికి ఐపీఎల్. ఏది నీ దగ్గర టాలెంట్ ఉంటే. సో ఇది పాసిబుల్. అంటే నువ్వు స్టేట్ ఆడకుండా నువ్వు డైరెక్ట్గా ఐపీఎల్కి ఆడే ఛాన్స్ వీళ్ళు క్రియేట్ చేశారు. అలాగే ఎలాగైతే అది వచ్చేసరికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే టాలెంటెడ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ కోసం పెట్టారు. ఈ ఐఎస్పీఎల్ ఏంది? గల్లీ క్రికెటర్సే, కానీ ఓవరాల్ ఇండియాలో ఎవరైతే టాలెంటెడ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ కోసం వీళ్ళు ఐఎస్పీఎల్ అనే ప్లాట్ఫామ్ పెట్టారు. ఇక్కడ నువ్వు పర్ఫామ్ చేస్తే గల్లీ క్రికెట్, ఐఎస్పీఎల్, ఐపీఎల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. మరి ఇది నీకు ఎవరు చెప్పారన్నా అని నువ్వు అనొచ్చు. అంటే వాళ్ళు అట్లా క్రియేట్ చేశారు కాబట్టి అది ఊహించుకొని చెప్తున్నావు అంటే, ఊహించుకొని చెప్పేది కాదు ఇక్కడ. మీరు ఒకసారి వెళ్ళి ఐఎస్పీఎల్ ఇనాగ్రేషన్ అప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, రవిశాస్త్రి గారు కూడా చెప్పారు. సో ఇక్కడ నుంచి ఐఎస్పీఎల్ నుంచి ఐపీఎల్కి కొంతమంది వెళ్ళగలిగితే మనకి గల్లీ క్రికెట్ నుంచి ఒక టాలెంట్ ఎమర్జ్ అయ్యింది. సో దానివల్ల ఐఎస్పీఎల్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. సో దీనికి కూడా కొంచెం మంచి పేరు వచ్చిందని చెప్పేసి చూడటం జరిగింది. సో దాని తర్వాత హైదరాబాద్లో కూడా ఐఎస్పీఎల్ ఇనాగ్రేషన్ చేసేటప్పుడు వాళ్ళు అదే చెప్పారు, ఇక్కడ కనుక ఎవరన్నా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తే మేము లీగ్స్ ఆడిస్తాం, లేదంటే మేము డొమెస్టిక్ మ్యాచెస్ కూడా ఇక్కడ నుంచి మేము ఆడిస్తామని చెప్పేసి ఎవరన్నా టాలెంటెడ్ ప్లేయర్స్ ఉంటే ఆడిస్తామని చెప్పారు వాళ్ళు. సో దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. ఒకసారి చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడు ఆ వీడియోస్. సో మరి దీన్ని బట్టి నీకేం అర్థం అవ్వాలా? టాలెంట్ ఉంటే ఖచ్చితంగా నువ్వు గల్లీ క్రికెట్ నుంచి ఐఎస్పీఎల్ ప్లాట్ఫామ్ నుంచి ఐపీఎల్ ప్లాట్ఫామ్కి నువ్వు జంప్ అవ్వచ్చు. మరి ఇక్కడ ఒక డౌట్ రావాలా, ఐఎస్పీఎల్ నుంచి డైరెక్ట్గా ఐపీఎల్లో తీసుకుంటారంటే డైరెక్ట్గా ఎవడు తీసుకోడు, అర్థమైందా. నీకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ట్రయల్స్లో నువ్వు మంచి పర్ఫార్మెన్స్ చూపించినా నిన్ను మళ్ళీ ట్రయల్స్కి పిలుస్తారు. సో ఏడు కూడా అంతే, ఐఎస్పీఎల్ నుంచి నీకు ట్రయల్స్కి పిలుస్తారు. ఏదో నువ్వు టెన్నిస్ బాల్తో కొంచెం పేస్ బౌలింగ్ అయితే సరిపోదు కదా, నువ్వు లెదర్ బాల్తో కూడా మంచి పేస్ వేయాలి.
సో అప్పుడే ఆ ట్రయల్స్లో నిన్ను పరీక్షించి అక్కడ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే నిన్ను డైరెక్ట్గా ఐపీఎల్కి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని నిన్ను డైరెక్ట్గా ఎవడో తీసుకెళ్ళడు. సో అయితే మరి నీకు ఇంకో డౌట్ రావచ్చు, అన్న మరి ఇది టెన్నిస్ లీగ్ కదా, టెన్నిస్ ప్లేయర్స్ని ఎలా తీసుకుంటారు మరి అనే డౌట్ నీకు రావచ్చు. సో ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ నీకు ఒక విషయం తెలియాలి. మనకి ఎటువంటి డిస్టిక్ ఎటువంటి స్టేట్ ఆడని ప్లేయర్స్ కూడా డైరెక్ట్గా ఐపీఎల్లో ఛాన్సెస్ వచ్చినాయి అనే విషయం నీకు తెలుసా? టెన్నిస్ క్రికెట్ లీగ్ ఒక టెన్నిస్ టోర్నమెంట్ నుంచి కూడా ఐపీఎల్కి తీసుకున్న ప్లేయర్స్ ఉన్నారు తెలుసా నీకు? ఒకవేళ నీకు తెలియకపోతే ఆ ప్లేయర్స్ లిస్ట్ ఎవరో ఒకసారి వెళ్ళి మన ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి మన ప్రీవియస్ వీడియోస్లో చూడు ఎవరెవరు అని చెప్పేసి. సో అయినా సరే నీకు ఆ వీడియో చూసిన తర్వాత కూడా నీకు కన్ఫర్మ్ అవ్వలేదంటే వెళ్ళి నువ్వు ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ చేసుకో. అంటే ఎక్కడైనా సరే నువ్వు సెర్చ్ చేసుకో, గూగుల్లో సెర్చ్ చేసినా నీకు చాలా దొరుకుతాయి డీటెయిల్స్, ఎవరు ఎలాగ వెళ్ళారు, ఎవరు ఏం చేశారు అని చెప్పేసి. సో నీకు ఒక ఐడియా అయితే వచ్చింది. సో అదంతా పక్కన పెట్టేద్దాం. సో నీకు ఇక్కడ ఇండియాలో నీకు ఉన్న ఒక వరం ఏంటి అంటే, నీ దగ్గర టాలెంట్ ఉంటే అతన్ని ఖచ్చితంగా హై రేంజ్కి తీసుకెళ్తారు ఎక్కడైనా సరే. సపోజ్ క్రికెట్ అనే కాదు, వేరే అథ్లెటిక్సే తీసుకుందాం. లైక్ శ్రీనివాస్ గౌడ్ మీ అందరూ తెలుసు, హుసేన్ బోల్ట్ కంటే ఫాస్టెస్ట్ రన్నర్ 9.55 సెకండ్స్లో 100 మీటర్స్ అయితే క్లియర్ చేయగలిగాడు. సో అటువంటి పర్సన్ కూడా ట్రయల్స్కి వాళ్ళు పిలవటం జరిగింది. సో దాని తర్వాత సంథింగ్ రీజన్స్ ఏదో జరిగినాయి. సో అదంతా పక్కన పెట్టేద్దాం. సో అయితే అటువంటి సిచ్యువేషన్లో కూడా ఏ స్పోర్ట్ అయినా సరే, ఏ అథ్లెట్ అయినా సరే టాలెంట్ కనుక ఉంది అనిపిస్తే ఖచ్చితంగా పైకి తీసుకెళ్తారు. లైక్ మీకు తెలుసు ఐపీఎల్లో మనకి ఎల్ఎస్డి తరపున మయాంక్ యాదవ్ ఆడింది 3 మ్యాచ్లు. ఆ 3 మ్యాచ్ల నుంచి ఇప్పుడు డైరెక్ట్గా బంగ్లాదేశ్ టూర్కి సెలెక్ట్ అయ్యాడు. ఎలా సెలెక్ట్ అయ్యాడు మరి? టాలెంట్ ఉంది అని అనిపించింది, ఆటోమేటిక్గా పిక్ చేసుకున్నారు. సో సేమ్ రీజన్ ఇక్కడ కూడా అప్లై అయ్యేది. నీ దగ్గర టాలెంట్ ఉంది అనిపిస్తే ఐఎస్పిఎల్ అనేది ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు నీకు, అక్కడ నుంచి వెళ్ళొచ్చు. నువ్వు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఐఎస్పిఎల్ ఎట్లా తీసుకుంటారు మరి, అక్కడ ఎవరు మన టాలెంట్ చూసేది ఎవరు అనే డౌట్ నీకు రావచ్చు. సో అక్కడ నువ్వు ఒకటి గమనించాలి, ఐపీఎల్కి అసిస్టెంట్ కోచ్లు కూడా అక్కడ ఉన్నారు, ఐపీఎల్కి స్కౌటింగ్ టీమ్స్ కూడా కొంతమంది అక్కడ ఉన్నారు. దాని తర్వాత బీసీసీఐలో కొంతమంది మెంబర్స్ కూడా అక్కడ ఉన్నారు ఐఎస్పిఎల్లో. సో వాళ్ళందరూ కలిసి పెట్టిందే ఈ ఐఎస్పిఎల్. ఫస్ట్ తెలుసు కదా. సో అటువంటి వాళ్ళ దృష్టిలో నువ్వు పడితే ఆటోమేటిక్గా నిన్ను ఐపీఎల్కి తీసుకెళ్ళటం అనేది మ్యాటరే కాదు. నీ దగ్గర స్టఫ్ ఉంది అనిపిస్తే. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే అడుగు. అయినా సరే నీకు ఇంకా క్లారిటీ రాలేదు అని కనుక నీకు అనిపిస్తే ఇంక నేను చేసేదైతే ఏం లేదు. సో నేను బిలీవ్ చేస్తుంది ఏంటంటే, ఇండియాలో నీ దగ్గర టాలెంట్ ఉంది అనేది ఒక బిగ్ ప్లాట్ఫామ్ మీద నువ్వు చూపించుకోగలిగితే నిన్ను ఒక హై రేంజ్ తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నారు. బీసీసీఐ అయినా సరే, ఎటువంటి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళైనా సరే అనేది కనుక నువ్వు బిలీవ్ చేస్తే ఈ విషయాన్ని నమ్ము. లేదంటే ఇంక నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకో.